హాయ్, వెల్కమ్ టు రాఘవేంద్ర యూట్యూబ్ ఛానల్. మనం ప్రీవియస్ క్లాస్లో పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ ఇన్ టూ వేరియబుల్స్ టాపిక్ పైన నేను నీట్గా క్లాస్ చేశాను అనమాట. ఇప్పుడు రాయబోతున్న ఎన్టీపీసీ ఎగ్జామినేషన్స్ ఎవరైతే ఉన్నారో ఫస్ట్ మన వీడియోస్ అన్నీ ఒకసారి చూసుకొని వెళ్ళండి. మ్యాక్సిమం అడ్వాన్స్ మ్యాథ్స్ మన యూట్యూబ్ ఛానల్ నుంచి వస్తున్నాయి. కొన్ని బాగా గుర్తుపెట్టుకోండి. టాపిక్స్ నేను ఆల్రెడీ డిస్కస్ చేసి పెట్టాను, ఒక ప్లేలిస్ట్ కూడా ఉంచానమాట, వెళ్ళి చూడండి మా మీకు చాలా యూజ్ అవుతుంది ఇప్పుడు రాయబోతున్న ఎన్టీపీసీ స్టూడెంట్స్. ఓకే, నెక్స్ట్ అదే విధంగా మెన్సురేషన్ టాపిక్ కూడా డిస్కస్ చేశాను కొన్ని, అవి కూడా ఒకసారి చూసుకోండి వెళ్ళి. ఇప్పుడు నేను ఈ క్లాస్లో మెన్సురేషన్ 3D టాపిక్ పైన డిస్కస్ చేస్తాను. సో మనకి ఎన్టీపీసీ ఎగ్జామినేషన్లో ఎగ్జామ్ అనాలిసిస్ చూస్తే చాలామంది యూట్యూబ్స్లో చూశాను అనమాట. కొన్ని వాళ్ళు ఈ టాపిక్ పైన వస్తున్నాయి, అవి వస్తున్నాయి. నేను చేయట్లేదు ఆ టాపిక్స్ మొత్తం, నేను అవన్నీ చేయదలుచుకోలే. ఎందుకంటే అవి చూడడం వల్ల మీరే లాస్ అవుతారు. అన్నీ చదువుకొని వెళ్ళండి. ఎగ్జామినేషన్కి 100 మార్క్స్ మనం ప్రిపేర్ అవుతానే అక్కడ ఎఫర్ట్ ఇవ్వగలం. అది నేను చెప్పే పాయింట్. ఓకేనా? సో ఈరోజు నేను టాపిక్ ఏం చెప్తున్నానంటే మెన్సురేషన్ 3D టాపిక్. మెన్సురేషన్ 3D టాపిక్లో ఏమేమి వస్తాయి మనకి? ఫస్ట్ క్యూబాయిడ్, నెక్స్ట్ సిలిండర్, నెక్స్ట్ అదేవిధంగా కోను, స్పియరు, హెమిస్పియరు. వీటిపైన మనకి క్వశ్చన్స్ అనేవి ఏ ఎగ్జామ్ అయినా, అది స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కావచ్చు, రైల్వే ఎగ్జామ్స్ కావచ్చు, వీటిపైన మన క్వశ్చన్స్ అనేవి జనరేట్ చేయడం జరుగుతుంది. ప్రీవియస్ క్వశ్చన్స్ చూసా కానీ అవే అనమాట మ్యాక్సిమం వచ్చేది. ఓకేనా? సో వాటిపైన ఒకసారి నీట్గా డిస్కస్ చేసి నెక్స్ట్ ఇప్పుడు టాపిక్లోకి వెళ్దాం. ఓకేనా? సో ఎవరైతే మన వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నారో ఫస్ట్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, ఫస్ట్ సిలిండరు, కోన్ గురించి డిస్కస్ చేస్తాం. ఈరోజు ప్రాబ్లమ్స్ కూడా అవే చేద్దాం నీట్గా. సిలిండరు, కోన్. సో మిగతా తర్వాత చూద్దాం. సో సిలిండర్ చూడండి ఒకసారి. దిస్ ఈస్ రేడియస్, బట్ దిస్ ఈస్ ద రేడియస్. నెక్స్ట్ చూడండి, ఈ పార్ట్ ఏమవుతుందంటే హైట్ అవుతుంది. సో ఈ సిలిండర్లో ఏమేమి వస్తాయి ఫార్ములాస్? ఫస్ట్ మనము 3D అంటేనే వాల్యూమ్స్ కనుక్కోవాలన్నమాట. చూడండి, వాల్యూమ్ ఈజ్ ఈక్వల్ టు, సో ఇప్పుడు చూడండి మీరు πr² ఇంటూ హెచ్, πr² ఇంటూ హెచ్. నెక్స్ట్ చూడండి కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా, కర్వ్డ్ సర్ఫేస్ ఏరియాస్, కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా. ఈ పార్ట్ని కనుక్కోవాలి, కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా. 2πrh ఈ పార్ట్ కూడా. సో టోటల్ ఏమవుతుంది? 2πrh. నెక్స్ట్ చూడండి టోటల్ సర్ఫేస్ ఏరియా, టోటల్ సర్ఫేస్ ఏరియా ఈజ్ ఈక్వల్ టు, సో ఇప్పుడు చూడు πr² ప్లస్ 2πrh. సో 2πr² ప్లస్ 2πrh. సో 2πr కామన్ తీసే r ప్లస్ హెచ్ అవుతుంది. ఇదేమవుతుంది? టోటల్ సర్ఫేస్ ఏరియా. ఇప్పుడు ఫార్ములా ఎలా గుర్తుపెట్టుకోవాలో చెప్తాను చూడండి, నీట్గా వినండి. సిలిండర్ ఫార్ములా ఏ విధంగా మనం మైండ్లో స్టోర్ చేసుకున్న ఒక షార్ట్ ఫామ్ చెప్తాను చూడండి, వినండి. సో ఇప్పుడు ఈ సిలిండర్ కనిపిస్తుంది మీకు, ఇక్కడ సర్కిల్ కనిపిస్తుంది కదా, 2 సర్కిల్స్ కనిపిస్తున్నట్టున్నాయి. సో ఏరియా ఆఫ్ సర్కిల్ ఏమి? యాక్చువల్గా πr². ఏరియా ఆఫ్ సర్కిల్ ఏమి? πr². సో ఇక్కడ ఎక్స్ట్రా టర్మ్ ఏముంది? హెచ్. సో πr² ఇంటూ హెచ్, సింపుల్గా. ఓకేనా? ఏరియా ఆఫ్ సర్కిల్ ఏమి? πr². πr² ఇంటూ ఎక్స్ట్రా టర్మ్ ఏముంది? హెచ్. నెక్స్ట్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా చూడండి, కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా. సో సర్కంఫరెన్స్ ఆఫ్ సర్కిల్ ఏమి? సర్కంఫరెన్స్ ఆఫ్ సర్కిల్ 2πr. ఎక్స్ట్రా టర్మ్ ఏముంది? హెచ్. సో 2πrh. లేదా సార్ నాకు గుర్తుపెట్టుకోవడం కష్టం అవుతుందంటే ఈ 2 కింద ఇక్కడ రాసుకోండి, మల్టిప్లికేషన్. ఈ 2ని ఇక్కడ దించేస్తే 2πrh అవుతుంది. పాయింట్ అర్థమైనట్లుంది. సెకండ్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా కూడా. నెక్స్ట్ టోటల్ సర్ఫేస్ ఏరియా. టోటల్ సర్ఫేస్ ఏరియా ఏ విధంగా ఫైండ్ అవుట్ చేసుకోవాలి? సింపుల్. చూడండి ఎన్ని సర్కిల్స్ ఉన్నాయి ఇక్కడ. దిస్ ఈజ్ ఫస్ట్ సర్కిల్, దిస్ ఈజ్ సెకండ్ సర్కిల్. 2 సర్కిల్స్ ఫామ్ చేసాం. ఓకే, 2 సర్కిల్స్ ఏరియా చూడండి. ఏరియా ఆఫ్ ఎన్ని సర్కిల్స్ ఉన్నాయి? 2 ఇంటూ ఏరియా ఆఫ్ సర్కిల్ ప్లస్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా. ఏరియా ఆఫ్ సర్కిల్ ప్లస్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా. సో ఎన్ని ఏరియాస్ ఉన్నాయి? 2 సర్కిల్స్ ఉన్నాయి కాబట్టి 2 ఏరియాస్. సో 2πr².
కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఫార్ములా ఏమి 2πr. రెండిట్లో కామన్ తీద్దామా, 2πr కామన్ తీస్తే r+h. వీటిపైన ఎన్టీపీసీ ఎగ్జామినేషన్లో డైరెక్ట్గా క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఇప్పుడు బాగా చూసుకొని వెళ్ళాలి, చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా. నెక్స్ట్ ఇప్పుడు మనము సిలిండర్ గురించి నీట్గా డిస్కస్ చేద్దాం. సో సిలిండర్ చూడండి, సిలిండర్ అయిపోయింది కదా. కోన్ గురించి నెక్స్ట్ ఇప్పుడు కోన్ గురించి నీట్గా డిస్కస్ చేద్దాం. సో చూడండి, this is cone, this is radius, this is L slant height, this is height. కోన్లో టర్మ్స్ చూడండి, రేడియస్ ఆఫ్ సర్కిల్, నెక్స్ట్ హైట్, నెక్స్ట్ స్లాంట్ హైట్. సో వీటిపైన ఇప్పుడు చూడండి. సో వాల్యూమ్ ఆఫ్ కోన్ ఏమవుతుంది, వాల్యూమ్ ఆఫ్ కోన్ 1/3 ఆఫ్ πr² ఇంటూ హెచ్, 1/3 ఆఫ్ πr² ఇంటూ హెచ్. నెక్స్ట్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా, కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా πrl, కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఏమి πrl. నెక్స్ట్ టోటల్ సర్ఫేస్ ఏరియా, టోటల్ సర్ఫేస్ ఏరియా. సో πr² ప్లస్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా. సో చూడండి, πr² ప్లస్ πrl. సో వీటిలో πr కామన్ తీసి ఏమొస్తుంది, r+l అవుతుంది. టోటల్ సర్ఫేస్ ఏరియా, ఈ టోటల్ సర్ఫేస్ ఏరియా ఏమవుతుంది, πr+l+r. ఓకేనా. ఇది టోటల్ సర్ఫేస్ ఏరియా. ఇది ఎలా ఫైండ్ అవుట్ చేయాలి ఇప్పుడు చూడండి. కోన్ విన్నారు మీరు, సరే సిలిండర్ విన్నారు. సో సిలిండర్ వాల్యూమ్ ఏమి πr² ఇంటూ హెచ్. కోన్ 1/3 ఉంటుంది, 1/3 ఆఫ్ πr² ఇంటూ హెచ్. నెక్స్ట్ చూడండి, ఇక్కడ ఎక్స్ట్రా టర్మ్ ఏమొస్తుందంటే ఎల్ వస్తుంది, స్లాంట్ హైట్ వస్తుంది. చూడండి చాలా చాలా ఇంపార్టెంట్. స్లాంట్ హైట్ ఏమొస్తుంది, ఎల్ వస్తుంది ఇక్కడ. సో అందుకే πrl తీసుకున్నాను. ఇక్కడ లాగా 2πrh కాదు, సర్కంఫరెన్స్ తీసుకోవాలి. ఇక్కడ ఏమి πrl తీసుకుంటున్నాం. నెక్స్ట్ టోటల్ సర్ఫేస్ ఏరియా చూడండి, ఎన్ని సర్కిల్స్ ఉన్నాయి, సింగిల్ సర్కిల్ ఉంది కాబట్టి ఏరియా ఆఫ్ సర్కిల్ ప్లస్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అన్న లేటరల్ సర్ఫేస్ ఏరియా అన్న అంతా ఒకటి చూడండి. సో కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా, టోటల్ సర్ఫేస్ ఏరియా ఏమి πr², కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఏమి πr. వీటిలో కామన్ ఏం తీసాం, πr కామన్ తీసి r+l. నెక్స్ట్ ఫైనల్ ఫార్ములా చూడండి, స్లాంట్ హైట్ కనుక్కోవాలా. స్లాంట్ హైట్, స్లాంట్ హైట్. సో స్లాంట్ హైట్ కనుక్కోవాలంటే ఫస్ట్ చూడండి, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫామ్ అయింది ఇక్కడ మనకి. దిస్ ఈజ్ 90 degrees. సో పై దగ్గర అప్లై చేస్తే l² ఈజ్ ఈక్వల్ టు h² ప్లస్ r². l ఈజ్ ఈక్వల్ టు √h² ప్లస్ r². ఇది స్లాంట్ హైట్ మనకి. చాలా చాలా ఇంపార్టెంట్. రెండిట్లోంచి ఖచ్చితంగా ఒక క్వశ్చన్ పడుతుంది, 1 or 2 క్వశ్చన్స్ ఎన్టీపీసీ ఎగ్జామినేషన్లో ఇప్పుడు ఖచ్చితంగా వస్తున్నాయి. అది నేను కూడా చూశాను అనమాట. ఒకసారి చూడండి, చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా. ఇంకేమైనా డౌట్ ఉందా. సో చూడండి. సో వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ ఏమి πr² ఇంటూ హెచ్. కర్వ్డ్ సర్ఫేస్ ఏమి 2 కిందకి దించేస్తే 2πrh లేదా సర్కంఫరెన్స్ ఆఫ్ సర్కిల్ ఇంటూ హైట్. నెక్స్ట్ టోటల్ సర్ఫేస్ ఏరియా ఏమి, ఏరియా ఆఫ్ 2 సర్కిల్స్ ఉన్నాయి, 2 ఇంటూ ఏరియా ఆఫ్ సర్కిల్ ప్లస్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా. 2 ఇంటూ ఏరియా స్క్వేర్ ఏమి 2πr² ప్లస్ 2πrh. వీటిలో కామన్ తీస్తే 2πr తీసుక r+h అవుతుంది. అదే వాల్యూమ్ ఆఫ్ కోన్ ఏది అవుతుంది, 1/3 πr² ఇంటూ హెచ్, 1/3 ఆఫ్ πr² ఇంటూ హెచ్. నెక్స్ట్ టోటల్ సర్ఫేస్ ఏరియా ఏమి, కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా πrl. నెక్స్ట్ టోటల్ సర్ఫేస్ ఏరియా πr² ప్లస్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా. ఎన్ని సర్కిల్స్ ఉన్నాయి, 1 సర్కిల్ కాబట్టి πr². కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా యాడ్ చేయాలి కదా, టోటల్ సర్ఫేస్ ఏరియాకి ఎప్పుడైనా కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా యాడ్ చేయాలి. చాలా చాలా ఇంపార్టెంట్, చూడండి ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ టోటల్ సర్ఫేస్ ఏరియా πr² ప్లస్ πr. వీటిలో కామన్ ఏముంది, πr ఉంది. πr ఈజ్ మొత్తం r+l, πr ఇంటూ r+l టోటల్ సర్ఫేస్ ఏరియా. స్లాంట్ హైట్ ఏమి l ఈజ్ ఈక్వల్ టు h² ప్లస్ r. నీట్గా డిస్కస్ చేద్దాం. ఓకేనా, లెట్స్ గో. చూస్తున్నారు, ఫస్ట్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. 857 ఫాలోవర్స్ అనేవి మన యూట్యూబ్ ఛానల్కి వచ్చారనమాట. మీ సపోర్ట్ వల్లే, మీ సపోర్ట్ ఇంకా రావాలని కోరుకుంటున్నా. అదేవిధంగా 1000 కంప్లీట్ అవ్వాలని కోరుకుంటున్నా ఈ వీడియోతో. ఓకేనా. సో మన యూట్యూబ్ ఛానల్ చాలా యూజ్ అవుతుంది అందరికీ ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తూ ఉంటున్నాను అనమాట. ఒకసారి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏమి ఇస్తాడు
The circumference of the base of the right circular cylinder is 176 centimeter and its height is 12 centimeter. The total surface area of the cylinder. Simple చూడండి. Option number A 7064, 7640, 7040, 7460. సో చూడండి. సో ద సర్కంఫరెన్స్ ఆఫ్ బేస్ ఆఫ్ ద రైట్ సర్క్యులర్ సిలిండర్. ఒక సిలిండర్ తీసుకుందాం నీట్గా, రఫ్గా వేస్తున్నాం చూడండి. దిస్ ఈజ్ ఆర్, దిస్ ఈజ్ ఆల్సో ఆర్, దిస్ ఈజ్ హైట్. ఏం చెప్పాడు? ద సర్కంఫరెన్స్ ఆఫ్ బేస్ ఆఫ్ ద రైట్ సర్క్యులర్ సిలిండర్. దిస్ ఈజ్ బేస్ ఆఫ్ ద రైట్ సర్క్యులర్ సిలిండర్. అంటే ఏమిచ్చాడంటే మనకి 2πr ఇచ్చాడు. 2πr ఈజ్ ఈక్వల్ టు ద సర్కంఫరెన్స్ అన్నాడు. సింపుల్గా సర్కంఫరెన్స్ ఆఫ్ సర్కిల్ ఏమి 2πr కదా. ఎంత ఇచ్చినాడు? 176 ఇచ్చాడు. నెక్స్ట్ హైట్ ఎంత ఇచ్చినాడు? 12 సెంటీమీటర్స్ ఇచ్చినాడు. అయితే ఏం కనుక్కోమన్నాడు? ఫైండ్ ద టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ సిలిండర్. టోటల్ సర్ఫేస్ ఏరియా కనుక్కోవాలి. టోటల్ సర్ఫేస్ ఏరియా మనం ఫైండ్ అవుట్ చేయించింది. సో ఇప్పుడు చూడండి, టోటల్ సర్ఫేస్ ఏరియా కనుక్కోవాలంటే ఫస్ట్ మనకి ఫార్ములా ఏమిది? 2πr. టోటల్ సర్ఫేస్ ఏరియా ఫార్ములా ఏమి? 2πr ఇంటూ r ప్లస్ h కనుక్కోవాలి. అంటే r కనుక్కోవాలా. సో చూడండి, 2πr ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చినాడు మనకి? 76. 2 ఇంటూ 22/7 ఇంటూ r ఈజ్ ఈక్వల్ టు 176. ఇప్పుడు క్యాన్సిలేషన్ చూడండి. 2 1 జా 2 8 జా 16, 2 8 జా 16. నెక్స్ట్ ఏం చేసినాడు? 22 ఇచ్చినాడు. 22 r ఈజ్ ఈక్వల్ టు 22, 2 1 జా 2 4 జా. సో r ఈజ్ ఈక్వల్ టు ఎంత మరి? 4 ఇంటూ 7. r వాల్యూ ఎంత వచ్చింది మరి? 28 వచ్చింది. ఏం కనుక్కోమన్నాడు? టోటల్ సర్ఫేస్ ఏరియా కనుక్కోమన్నాడు. టోటల్ సర్ఫేస్ ఏరియా ఎంత మరి? 2πr ఎంత వాల్యూ? 176 అని వాడే ఇచ్చినాడు కదా. నెక్స్ట్ r వాల్యూ ఎంత? 28. h వాల్యూ ఎంత? 12. సో 176 ఇంటూ 28 ప్లస్ 12 30 40. సో చూడండి, డైరెక్ట్గా మల్టిప్లై చేద్దామా? సో 4 6 జా 24. నెక్స్ట్ పక్కన పెట్టేద్దాం. నెక్స్ట్ 17 4 జా 68. 68 ప్లస్ 2 70. 7040. టోటల్ సర్ఫేస్ ఏరియా ఏమి? 7040. సో ఆప్షన్ నంబర్ చూడండి ఒకసారి ఏమి ఇచ్చాడో చూద్దాం. ఆప్షన్ నంబర్ 7040 ఆప్షన్ నంబర్ సి చూడండి. ఇది ఎన్టీపీసీ స్టేజ్ 2లో అడిగారు లాస్ట్ టైం. చూడండి నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఒకసారి. నెక్స్ట్ క్వశ్చన్, ద సమ్ ఆఫ్ ద రేడియస్ ఆఫ్ బేస్ and its height solid right circular cylinder is 39 centimeter. The total surface area is 1716. What is the volume of cylinder? చూడండి ఏమి ఇచ్చినాడు? The sum of the radius of base and its height is 39. చూడండి మళ్ళీ సిలిండర్ తీస్తున్నా, నెక్స్ట్ ప్రాబ్లం చేస్తున్నా చూడండి ఇక్కడ. సో హెచ్ ఎంతో తెలుదు, ఆర్ ఎంతో తెలుదు. ద సమ్ ఆఫ్ ద రేడియస్ ప్లస్ ద బేస్ ఆఫ్ ద హైట్, ఆర్ ప్లస్ హెచ్ ఇచ్చినాడు 39 అని. నెక్స్ట్ టోటల్ సర్ఫేస్ ఏరియా ఇచ్చినాడు. టోటల్ సర్ఫేస్ ఏరియా మీ టోటల్ సర్ఫేస్ ఏరియా ఈజ్ ఈక్వల్ టు 1716. అయితే ఏం కనుక్కోమన్నాడు? వాల్యూమ్ కనుక్కోమన్నాడు ఈసారి. చూడండి, సో ఇప్పుడు టోటల్ సర్ఫేస్ ఏరియా ఫార్ములా ఏమి? 2πr ఇంటూ హెచ్ ప్లస్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 1716. అంతే కదా. 2πr ఇంటూ హెచ్ ప్లస్ ఆర్ టోటల్ సర్ఫేస్ ఏరియా. 2πr అలాగే పెట్టేద్దాం. హెచ్ ప్లస్ ఆర్ ఎంత ఇచ్చినాడు? 39 ఇచ్చినాడు. ఈజ్ ఈక్వల్ టు 1716. ఇప్పుడు చూడు 39 క్యాన్సిల్ చేద్దాం. సో 2πr ఇంటూ 39తో క్యాన్సిల్ చేద్దాం. అంటే 3తో ఫస్ట్ 3తో క్యాన్సిల్ చేద్దామా? సో 13 3 జా 39. నెక్స్ట్ 3 5 జా 15. 3 5 జా 15. నెక్స్ట్ 3 7 జా 21. నెక్స్ట్ 3 2 జా అయిపోయిందా. ఇప్పుడు 32 13తోనే క్యాన్సిల్ చేద్దాం. 13 1 జా 13 4 జా 52. 13 4 జా 52. సో ఇక్కడ ఓవరాల్గా చూసుకుంటే మనకి ఎంత వచ్చింది? 2πr ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది? 44 వచ్చింది. 2 ఇంటూ 22/7 5 into 22/7 r is equal to 44. So 2 into 22 2 into 22 క్యాన్సిల్ కదా, 44 కదా. r is equal to ఫైనల్ వాల్యూ ఎంత వచ్చింది? 7. r వాల్యూ ఎంత? 7. r వాల్యూ 7 అయితే h వాల్యూ ఎంత అవుతుంది? ఈడే చూడండి. సో h is equal to r అవుట్ సైడ్ పంపిస్తే ఎంత? 32. ఏం కనుక్కోమన్నాడు మనకి? వాల్యూమ్ కనుక్కోమన్నాడు. వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ ఏమి? వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ πr² ఇంటూ హెచ్. పై అంటే 22/7. r² ఎంత?
49, 7 స్క్వేర్. హెచ్ వాల్యూ ఎంత 32. సో 7 1 జా 7 7 జా. సో పైలో ఇచ్చినాడు ఆన్సర్ చూద్దాం ఒకసారి. ఆన్సర్ చూడండి, మల్టిప్లై చేయాల్సిందే. చూడండి ఒకసారి. సో 22 ఇంటూ చూడండి 32 7 ఎంత 210 ప్లస్ 14, 210 ప్లస్ 14, 210 ప్లస్ 14 224, 224. చూడండి నెక్స్ట్ 4 4 8, నెక్స్ట్ 4 4 8. సో 8 12, నెక్స్ట్ 9 4 9 2 8, 4 9 2 8. ఆన్సర్ సెంటీమీటర్ క్యూబ్. ఆప్షన్ నంబర్ డి చూడండి, 4928 సెంటీమీటర్ క్యూబ్. చాలా చాలా ఇంపార్టెంట్ చూడండి క్వశ్చన్. లాస్ట్ ఇయర్ ఎన్టీపీసీ స్టేజ్ 2లో వచ్చిన ఇవే మోడల్స్ వస్తున్నాయి మనకి ఎగ్జామినేషన్లో. టు బి కంపారిజన్ ఆఫ్ ద హైట్ ఆఫ్ ద ఫస్ట్. చూడండి చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. చూడండి ఒకసారి ఏం చెప్పినాడు. 2 cylinders హ్యావ్ సేమ్ వాల్యూమ్. 2 cylinders తీసుకుంటున్నాను. దిస్ ఇస్ సిలిండర్ 1. నెక్స్ట్ సిలిండర్ 2 సేమ్ వాల్యూమ్ అనమాట. V1 ఈజ్ ఈక్వల్ టు V2 అని చెప్పేసినాడు. నెక్స్ట్ ఏం చెప్పినాడు. బట్ ద రేడియస్ ఆఫ్ బేస్ ఆఫ్ ద సెకండ్ సిలిండర్ ఈజ్ 20% లెస్ దాన్ ద రేడియస్ ఆఫ్ ద బేస్ ఆఫ్ ద ఫస్ట్ సిలిండర్. అంటే ఏం చెప్పినాడు ఇక్కడ పాయింట్ చూడండి, చాలా చాలా ఇంపార్టెంట్ చూడండి. రేడియస్ ఆఫ్ ద బేస్ ఆఫ్ బట్ ద రేడియస్ ఆఫ్ ద బేస్ ఆఫ్ ద సెకండ్ సిలిండర్ ఈజ్, అంటే ఫస్ట్ సిలిండర్ 100% ఉంటే సెకండ్ సిలిండర్ ఎంత ఉందంట 80% ఉంటుంది. ఏది రేడియస్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు, ఇది క్యాపిటల్ ఆర్ అనుకుందాం, ఇక్కడ సెకండ్ సిలిండర్ స్మాల్ ఆర్ అనుకుందాం. అయితే హౌ మచ్ గ్రేటర్ షుడ్ హైట్ ఆఫ్ ద సెకండ్ సిలిండర్ ద కంపారిజన్ ఆఫ్ ద హైట్ ఆఫ్ ద ఫస్ట్ సిలిండర్. అంటే సెకండ్ సిలిండర్ కంపారిజన్ చేసినప్పుడు ఫస్ట్ సిలిండర్ ఎంత డిఫరెన్స్ ఉంటుంది, అంటే రేషియో ఎంత ఉంది కనుక, అంటే పర్సంటేజ్ కనుక్కోమంటున్నాడు ఇక్కడ. చూడండి నీట్గా. ఇప్పుడు చూడండి, సో వాల్యూమ్ సేమ్ కదా. సో పై R1 అంటే పై క్యాప్. సో చూడండి, సో వాల్యూమ్స్ ఈక్వల్ కదా. పై క్యాపిటల్ R స్క్వేర్ ఇంటూ క్యాపిటల్ హెచ్, పై స్మాల్ r స్క్వేర్ ఇంటూ స్మాల్ హెచ్. సో పై క్యాన్సల్. ఆర్ స్క్వేర్ ఎంత 100 స్క్వేర్. నెక్స్ట్ హెచ్ఆర్ లాగా పెడదాం, 80 స్క్వేరా ఇంటూ హెచ్. సో క్యాపిటల్ హెచ్ డివైడెడ్ బై స్మాల్ హెచ్ ఈజ్ ఈక్వల్ టు 80 స్క్వేర్ డివైడెడ్ బై 100 స్క్వేర్. అంటే 6400. నెక్స్ట్ 100 ఇంటూ 100 డబుల్ టైం ఉంది కదా. సో 0 0 క్యాన్సిల్, 2 zeros క్యాన్సిల్ కదా. సో ఇప్పుడు చూడండి ఏమొచ్చిందో. నెక్స్ట్ క్యాన్సిలేషన్ చూడండి. సో 425 జా 416 జా 425 జా 416 జా ఇచ్చిండేది మనకి. ఇప్పుడు చూడండి క్వశ్చన్ చూడండి, క్వశ్చన్ లెక్క రండి మళ్ళీ. హౌ మచ్ గ్రేటర్ షుడ్ హైట్ ఆఫ్ ద సెకండ్ సిలిండర్ టు బి కంపారిజన్ ఆఫ్ ద హైట్ ఆఫ్ ద ఫస్ట్ సిలిండర్. హౌ మచ్ గ్రేటర్ షుడ్ ద హైట్ ఆఫ్ ద సెకండ్ సిలిండర్ బి కంపారిజన్ ఆఫ్ ద ఫస్ట్ సిలిండర్. చూడండి ఒకసారి చూడండి నీట్గా. సో ఇప్పుడు చూడండి వీటి మధ్య డిఫరెన్స్ ఏమి, వీటి మధ్య డిఫరెన్స్ 9. కంపారిజన్ చేయమన్నాడు. గ్రేటర్ అన్నాడు ఇక్కడ. పాయింట్ చెప్తున్నా చూడు, గ్రేటర్ అన్నాడు. హౌ మచ్ గ్రేటర్ షుడ్ బి, గ్రేటర్ అనే వర్డ్ లైన్ అండర్లైన్ చేసుకుంటే ఎప్పుడైనా గ్రేటర్ వాల్యూ వస్తాయి. ఇప్పుడు చూడండి 16కి 25కి మధ్య డిఫరెన్స్ ఎంత వచ్చింది 9. గ్రేటర్ అన్నప్పుడు ఏం చేయాలా, లెస్సర్ తీసుకోవాలి. 9/16 తీసుకోవాలి, గుర్తుపెట్టుకోవాలి. అదే లెస్సర్ అనుకోండి ఇది గ్రేటర్. చూడండి నేను చేస్తుంది గ్రేటర్. ఇదే క్వశ్చనే లెస్సర్ అడిగినాడు అనుకోండి, ఇదే కంపారిజన్ 9 కదా, 9/25 వేసుకోవాలా ఇంటూ 100. ఇక్కడ కూడా ఇంటూ 100. సో 25 జా 425 జా 4 4 జా. సో దానికి డైరెక్ట్ చూడండి 25 అంటే ఎంత 185. 180 + 45 225. 225/4. సో 4 1 జా 4 5 జా 4 6 జా 24 పాయింట్. చూడండి మరి ఎంత ఉంటుంది 10 ఉంటుంది. 4 2 జా 8, 4 5 జా 20. సో 56.25%. ఇది ఎప్పుడు గ్రేటర్ అన్నప్పుడు. లెస్సర్ అడిగాడు అనుకోండి ఇదే క్వశ్చన్. సో 25 1 జా 25 4 జా. సో 36% వచ్చింది. ఇదే క్వశ్చనే. 2 క్వశ్చన్స్ అడగచ్చు ఎగ్జామినేషన్లో, ఇదే అడగట్లేదు ఏం లేదు. సో గ్రేటర్ ఉంటే ఈ వాల్యూ గ్రేటర్ ఉంటే ఎంత అంటున్నాను పాయింట్. ఓకేనా, చాలా చాలా ఇంపార్టెంట్. చూడండి ఆన్సర్ 56.25 ఆప్షన్ నెంబర్ బి. చూడండి నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్
మళ్ళీ చెప్పాలా క్వశ్చన్ చూడండి, ఇది 2 cylinders have సేమ్ వాల్యూమ్స్, వాడే ఇచ్చేసినాడు. ద రేడియస్ ఆఫ్ ద బేస్ ఆఫ్ ద సెకండ్ సిలిండర్ ఇస్ 20% లెస్ దాన్ ద రేడియస్ ఆఫ్ ద ఫస్ట్ సిలిండర్. అంటే ఇక్కడ 100% ఉంటుంది, ఇది ఎంత ఉంటుంది, 80% ఉంటుంది, అంటే రేడియస్. సో ఇక్కడ 100 ఉంటే ఇక్కడ ఎంత ఉంటుంది, 20% తగ్గుతుంది అనమాట, 80 అవుతుంది. సో పై ఆర్ స్క్వేర్ ఇంటూ హెచ్, క్యాపిటల్ స్మాల్ పై ఆర్ స్క్వేర్ ఇంటూ హెచ్. కంపేర్ చేస్తే 100 స్క్వేర్ 80 స్క్వేర్ కదా, సో పై క్యాన్సిల్ కదా. సో చూడండి ఏముంది ఇక్కడ, క్యాపిటల్ హెచ్ డివైడెడ్ బై స్మాల్ హెచ్, ఈ హెచ్ కిందికి దింపేస్తాను. సో 6400, 100 ఇంటూ 100 చేసుకున్నా, 100 క్యాన్సిల్. నెక్స్ట్ ఫోర్త్ క్యాన్సిల్ చేస్తున్నా, 425 100, 16 4 64. సో క్యాన్సిల్ పోయింది కదా. వీటి మధ్యలో ఇప్పుడు ఏమడిగినాడు, ఏది గ్రేటర్ అన్నాడు. ఇప్పుడు అదే క్వశ్చన్ చెప్తున్నా చూడండి. హౌ మచ్ గ్రేటర్ షుడ్ హైట్ ఆఫ్ ద సెకండ్ సిలిండర్. హైట్ ఆఫ్ ద సెకండ్ సిలిండర్ ఏమి ఇదే కదా, ఎంత గ్రేటర్ ఉంది. సో ఇప్పుడు కంపేర్ చేయాలా, హైట్ ఆఫ్ ద ఫస్ట్ సిలిండర్, హైట్ ఆఫ్ ద సెకండ్ సిలిండర్ కంపేర్ చేస్తే ఏది గ్రేటర్ ఉన్నప్పుడు, గ్రేటర్ ఉన్నప్పుడు ఏం చేయాలి, వీటి మధ్యలో లెస్సర్ వాల్యూ వేసుకోవాలి. బాగా గుర్తుపెట్టుకుని పర్సెంటేజ్ టాపిక్ ఇక్కడ. వీటిలో గ్రేటర్ అడిగాడు, సో వీటి మధ్య డిఫరెన్స్ తీసుకున్నాం కదా 9. ఇప్పుడు గ్రేటర్ అడిగినాడు, గ్రేటర్ అడిగినప్పుడు వీటి మధ్యలో లీస్ట్ నెంబర్ తీసుకోవాలి డినామినేటర్లో, పర్సెంటేజ్ టాపిక్ అనమాట ఇది. అదే లెస్సర్ అడిగాను అనుకోండి 9/25, గ్రేటర్ తీసుకోవాలి. పాయింట్ అర్థమైనట్లుంది ఈ 2 నెంబర్స్లో కంపేర్ చేసినప్పుడు, ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, నెక్స్ట్ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్ మా పర్సెంటేజ్ వాల్యూ. నెక్స్ట్, ఇఫ్ ద రేడియస్ ఆఫ్ ద హైట్ ఆఫ్ ద సిలిండర్ ఇస్ 25 centimeter and 42 centimeter respectively, then the lateral surface area, radius of height and cylinder అన్నాడు. చూడండి సేమ్ సింపుల్ క్వశ్చన్ ఇది. ఎంత ఇచ్చినాడు, రేడియస్ వచ్చి 25 centimeter ఇచ్చినాడు, r is equal to 25, హైట్ ఎంత ఇచ్చినాడు 42, లేటరల్ సర్ఫేస్ ఏరియా అయినా కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అయినా ఒకటే. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఏమి 2πRh. సో 2 into 22/7, r వాల్యూ ఎంత 25, h వాల్యూ ఎంత 42, 7 1 జా 7 6 జా 44 into 44 చూడండి 25 into 6, 44 25 జా. లేదా సింపుల్గా చూద్దాం, ఇక్కడ 4 చూస్తే ఎంత అవుతుంది చూడండి, 400 జా 11 ఉంటుంది. సో 110 into 6, 6600 సెంటీమీటర్ స్క్వేర్. సింపుల్, బాగా వినండి. సో ఇక్కడ 22/7 కదా, 22/7. సో 22 అనేది 11 మల్టిపులా మనకి, ఓకేనా. సో ఎప్పుడైనా కానీ మీరు ఆప్షన్ చెకింగ్ వెళ్ళండి. ఇప్పుడు ఎగ్జామినేషన్లో ఎలా ఇస్తున్నారంటే 11 మల్టిపుల్ వెళ్ళి డైరెక్ట్గా చెక్ చేయండి. మనకి ఆప్షన్ 4 ఉన్నాయి కదా, 1 2 3 4, ఈ కాన్సెప్ట్ బాగా వినమ్మా. ఫస్ట్ ఆప్షన్ కానీ సెకండ్ ఆప్షన్ థర్డ్ ఆప్షన్ వీటిలో 11 మల్టిపుల్ 1 లేదా 2 వచ్చింది అనుకోండి మ్యాక్సిమం. ఇప్పుడు ఎగ్జామినేషన్లో అలానే ఇస్తున్నాడు. సో ఫస్ట్ ఆప్షన్లో 11 మల్టిపుల్ కంప్లీట్ అయింది, సెకండ్ ఆప్షన్లో 11 మల్టిపుల్ కూడా డివిజిబుల్ అయింది, థర్డ్ ఆప్షన్ కూడా చెక్ చేయండి. ఈ మూడిట్లో 11 మల్టిపుల్ ఉంది అనుకోండి, తర్వాత 7 మల్టిపుల్ చెక్ చేయండి. 7th ఏమైనా క్యాన్సిలేషన్ పోతుందా లేదా. సో 11తో మల్టిప్లై అయిపోయి ఒకే ఆప్షన్ ఉంటే ఓకే డైరెక్ట్ టిక్ చేసేయచ్చు మీరు మొత్తం సాల్వ్ చేయకోకుండా, ఓకేనా. లేదు 11 మల్టిపుల్ ఆప్షన్స్ 2 or 3 కానీ ఒక్కోసారి 4 కూడా ఇస్తున్నాడు ఎగ్జామినేషన్లో. ఇలాంటప్పుడు ఏం చేస్తారంటే 11తో చెక్ చేయండి, తర్వాత 7th కూడా చెక్ చేయండి. రెండిట్లో పిక్ చేసి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 7th డివిజిబుల్ అయిపోయింది, ఇక్కడ 7th కాలే, అదే ఆప్షన్ అయిపోతుంది మనకి. ఇది షార్ట్ ఫామ్ అనమాట. ఎక్కడ పై వాల్యూ ఉన్నప్పుడు మాత్రమే. పై వాల్యూ ఏ కాన్సెప్ట్ దగ్గర వస్తున్నాయి మనకి, కోన్ వస్తుంది, నెక్స్ట్ సిలిండర్ వస్తుంది, నెక్స్ట్ స్పియర్ వస్తుంది, హెమిస్పియర్ వస్తుంది, అదేవిధంగా సర్కిల్ వస్తుంది. చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇవి ఆప్షన్ చెకింగ్ వెళ్ళండి డైరెక్ట్గా, మీకు సేవ్ అవుతుంది టైం. విత్ ఇన్ 10 minutes కాదు 10 seconds లోపు కంప్లీట్ అయిపోతుంది. 10 to 20 seconds లోపు కంప్లీట్ అయిపోతుంది. లేదా నేను అంత సాల్వ్ చేస్తా అంటే సాల్వ్ చేయండి, అప్పుడు సాల్వ్ చేస్తే ఓకే. ఇప్పుడు చూడండి, ఇట్లా కూడా చూడండి. ఇప్పుడు 6600 ఉంది, ఇది 11 మల్టిపుల్ యాక్చువల్గా. ఆప్షన్ చెప్తాను చూడండి మీకు కావాలంటే, ఇదే క్వశ్చన్కే చెప్తాను చూడండి. ఫస్ట్ ఆప్షన్ 660 ఉంది, సెకండ్ ఆప్షన్ 1960 ఉంది. చూడండి ఫస్ట్ ఆప్షన్ చూడండి 660, తర్వాత 1960 సెకండ్ ఆప్షన్, థర్డ్ ఆప్షన్ 6000, ఫోర్త్ ఆప్షన్ 6600. సో దిస్ ఈజ్ A, B, C, D. సో ఇక్కడ 11 మల్టిపుల్ అవుతుంది,
నెక్స్ట్ ఇక్కడ ఇది కూడా 11 మల్టిపుల్ అవుతుంది, ఇది 11 మల్టిపుల్ అవుతుంది, ఇంత అవసరం లేదు మనకి, 11తో మల్టిపుల్ కాదు. ఇప్పుడు ఏం చేయాలి, 7th అవుతుందా, ఎంత ఉంది, ఇంకా 30 ఉంది, పోతుందా, పోవటం లేదు, 7th కూడా పోవటం లేదు. నెక్స్ట్ ఇక్కడ చూడు 6600, ఇది కూడా పోదు. నెక్స్ట్ ఇది చూడండి 1960/7. సో 7 1 జా, ఇప్పుడు 11th లేదా చెక్ చేద్దాం. 11 1 జా 11, 86 పోదు, ఇది కూడా వెళ్ళటం లేదు, ఇది కూడా 11తో కావటం లేదు. నెక్స్ట్ 6600 చూద్దాం, ఇది కూడా అవ్వదు కదా, ఎలా అవుతుంది? సో ఇట్లా ఉన్నప్పుడు మనం ఆప్షన్ చెకింగ్ వెళ్ళండి, మీకు ఒకే ఒక ఆప్షన్ ఇస్తాడు, మీ అదృష్టం టైం బాగుందంటే ఒకే ఒక ఆప్షన్ వస్తుంది. అందుకే చెప్తున్నది పాయింట్ నేను. 11th చెక్ చేయండి, 7th చెక్ చేయండి. డైరెక్ట్గా ఒకే ఆప్షన్ దొరికింది అనుకో, 11th డైరెక్ట్ ఆప్షన్ పిక్ చేసేసుకోవచ్చు. ఓకేనా? ఇది నేను చెప్పే ట్రిక్ అనమాట, షార్ట్ ట్రిక్ అనమాట. ప్రతిసారి రావాలని రూల్ ఏం లేదు. ఇప్పుడు కనిపెట్టేస్తున్నారులేండి, వస్తున్నాయి అన్ని ఆప్షన్. చూడండి ఇదే ఆప్షన్స్ ఇచ్చాడు మనకి. అంటే ప్రిలిమ్స్ కదా, మ్యాక్సిమం 1 or 2 ఆప్షన్స్ రావచ్చు అని చెప్తున్నా. లేదంటే అంత రిస్క్ చేయకోకుండా సాల్వ్ చేస్తా అంటే ఫార్ములా నీట్గా నేర్చుకొని సాల్వ్ చేయండి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ లెక్క, if the radius of two cylinders are in the ratio 2:3, the representative heights are in the ratio 5:3. What is the రేషియో ఆఫ్ దేర్ వాల్యూమ్స్ అడిగినాడు. సింపుల్ చూడండి, ఎప్పుడైనా కానీ ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ట్రెండింగ్ మోడల్స్ అనమాట ఇవి. ఒకసారి చూడండి, రేడియస్ ఆఫ్ ద 2 cylinders, దిస్ ఈజ్ R1:R2 ఇచ్చినాడు. ఎంత ఇచ్చినాడు? 2:3 ఇచ్చినాడు. దేర్ రిప్రజెంటేటివ్ హైట్స్, సో H1:H2 ఎంత ఇచ్చినాడు? 5:3. వాల్యూమ్ కనుక్కోమన్నాడు, V1:V2 వాల్యూమ్ రేషియో కనుక్కోమన్నాడు. వాల్యూమ్ రేషియో ఏముంది మనకి? సింపుల్గా చూడండి, πr1² డివైడెడ్ బై πr2² అంటే ఇది V1/V2. సో పై క్యాన్సిల్, R1² ఎంత? 2². నెక్స్ట్ H1 ఎంత? 5. నెక్స్ట్ R2² ఎంత? 5². సారీ 3². R2² ఎంత? 3². నెక్స్ట్ H2 ఎంత? దిస్ ఈజ్ H1, దిస్ ఈజ్ H2. H2 ఎంత? 3. H1 2/5 అంతే కదా. చూడండి R1 H1 ఇదే కదా, 2 × 5², 2² × 5, నెక్స్ట్ 3² × 3. ఓకేనా? ఇక్కడ చూడండి ఎంత వచ్చిందో చూడండి మరి. ఇంకేమైనా క్యాన్సిలేషన్ పోతుందా? పోదు. 4 5 జా 20, నెక్స్ట్ 27, 20:27 ఆన్సర్. 20:27 ఆప్షన్ నెంబర్ బి. చూడండి ఇలాంటి క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా? రేషియోస్ ఇచ్చినాడు, వాల్యూమ్స్ కనుక్కోమన్నాడు. వాల్యూమ్స్ ఇచ్చి రేడియస్ కనుక్కోమంటాడు, లేదా హైట్ కూడా కనుక్కోమంటాడు. ఇది కూడా ఈ మోడల్ చాలా ఇంపార్టెంట్ చూడండి. ఓకే, నెక్స్ట్ చూడండి, ద రైట్ సర్క్యులర్ సిలిండర్, ద రేషియో ఆఫ్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా టు టోటల్ సర్ఫేస్ ఏరియా 3:7. ఫైండ్ ద రేషియో ఆఫ్ హైట్ టు రేడియస్ ఆఫ్ సిలిండర్. చూడండి ఇప్పుడు ఏమి ఇచ్చినాడంటే రేషియో ఆఫ్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా డివైడెడ్ బై టోటల్ సర్ఫేస్ ఏరియా. సో కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఫార్ములా ఎంత ఇచ్చినాడు? రేషియో రాసుకుందాం, 3/7. ఏం కనుక్కోమన్నాడు? హైట్ కనుక్కోమన్నాడు. ఫైండ్ ద హైట్ టు రేడియస్ అంటే H/R కనుక్కోవాలి. ఇది క్వశ్చన్ మనకి. ఓకే, చూడండి కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఫార్ములా ఏమి? 2πRH. టోటల్ సర్ఫేస్ ఏరియా ఏమి? 2πR ప్లస్ H+R. 2πR, R + H అన్న H+R అన్న ఒకటి, ఈజ్ ఈక్వల్ టు ఎంత? 3/7. సో 2πR క్యాన్సిల్, సో RRకి మొత్తం క్యాన్సిల్. H/H+R ఈజ్ ఈక్వల్ టు 3/7. H వాల్యూ తెలుసు మనకి 3. వీటిలో H+R ఎంత? సో ఇక్కడే చూడండి, దీన్ని 7 ఏం రాస్తున్నా? 3 + 4గా రాస్తున్నామా? R వాల్యూ ఎంత వచ్చింది మరి? H ఈజ్ ఈక్వల్ టు 3 అయితే R వాల్యూ ఎంత? 4 కదా, అంతే కదా. సింపుల్ కంపారిజన్ చేస్తే ఏం కనుక్కోమన్నాడు? H/R కనుక్కోమన్నాడు. అంటే 3:4 ఆన్సర్. దిస్ ఈజ్ ద ఫైనల్ ఆన్సర్, 3:4 ఆప్షన్ నంబర్ డి. చూడండి నెక్స్ట్, a cylinder 14 cm height and 660 cm curved surface area, the volume of cylinder. హైట్ ఇచ్చినాడు, ఎంత ఇచ్చినాడు? హైట్, సిలిండర్ హైట్ ఇచ్చినాడు. ఎంత? 14. నెక్స్ట్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా CSA ఇచ్చినాడు 660. నెక్స్ట్ ఏం కొన్నాడు? వాల్యూమ్ కనుక్కోవాలి. వాల్యూమ్ కనుక్కోవాలంటే మన ఫార్ములా ఏమి? πr² × H.
ఇదే కనుక్కోవాలి కదా. సో ఆర్ వాల్యూ తెలియాలి. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా తెలుసు ఎంత, 2πRH = 660. 2 × 22/7 ఆర్ వాల్యూ తెలియదు, అలాగే ఉందాం. 14 అట్లా పెడదాం. 660. ఆ హెచ్ వాల్యూ 16 కదా, 14 కదా. సో చూడండి, సో ఇక్కడ చూడండి 11 2 జా 11 60 జా, నెక్స్ట్ 4 15 జా, నెక్స్ట్ 7 1 జా 7 2 జా. ఆర్ వాల్యూ ఎంత, 15/2. ఆర్ వాల్యూ ఎంత వచ్చింది, 15/2. మనకు ఏం కావాలా, πr² × h. π అంటే 22/7. r² ఎంత, 15/2. 2 టైమ్స్ రాస్తున్నా, 15/2. హెచ్ వాల్యూ ఎంత, 14. సో 7 2 జా 14, 7 2 జా 14 అయిపోయింది కదా. 14 1 జా 14 1 జా, 2 1 జా 2 11 జా. సో 11 × 225, 11 × 225. ఇక్కడే చూడండి ఆన్సర్ ఎంత వస్తుందో మరి, 225 225 27 నంబర్ చూడండి, 2475. ఏ చూడండి 2475, 225 225 2475. ఇక్కడ రాంగ్ మిస్టేక్ నేను క్యాలిక్యులేషన్ చేసిన, 2475. ఆప్షన్ నెంబర్ చూడండి ఏమి, బి చూడండి. ఇది కూడా ఇంపార్టెంట్. ఏమడిగినాడు, వాల్యూమ్ కనుక్కోమన్నాడు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఆఫ్ ఏ సిలిండర్ ఇస్ 5 cm, ద వర్టికల్ హైట్ ఇస్ 172 cm. వాట్ ఈస్ ద వాల్యూమ్ అన్నాడు. ఇట్స్ వర్టికల్ హైట్ అన్నాడు. వర్టికల్ హైట్ ఆఫ్ ద సిలిండర్ హైట్ 172 ఇచ్చినాడు. చూడండి చాలా చాలా ఇంపార్టెంట్. చూడండి ఆప్షన్స్ చూడండి ఒకసారి. పైలో ఉంది ఆప్షన్ 1500 పై, 4300 పై, నెక్స్ట్ 1000 పై, నెక్స్ట్ 4100 పై సెంటీమీటర్ క్యూబ్స్ అనమాట. చూడండి ఏమి ఇచ్చినాడు. సో హైట్ ఎంత ఇచ్చినాడు, 172. రేడియస్ ఎంత ఇచ్చినాడు, 5 cm ఇచ్చినాడు. ఏం కనుక్కున్నాడు, వాల్యూమ్ కనుక్కున్నాడు. ఏం వాల్యూమ్, వాల్యూమ్ ఈజ్ ఈక్వల్ టు πr² × h. పై అలాగే పెట్టినాడు. r² ఎంత, 25. హెచ్ వాల్యూ ఎంత, 172. సింపుల్గా మల్టిప్లై చేయొచ్చు. చూడండి 25 డైరెక్ట్గా 4తో చేస్తా. చూడండి 25/100 వేసుకుందాం. 4తో చేద్దాం. 4 4 జా 16, 4 3 జా అంటే 4300 పై. ఫైనల్ ఆన్సర్ 4300 పై. సింపుల్గా మీరు ఎప్పుడైనా కానీ 25 × 172 వచ్చింది అనుకోండి, ఇట్లా 25తో ఏదైనా మల్టిప్లై చేయాలనుకోండి, 172. సో /100 వేసుకోండి, ఇక్కడ 100 వేసుకోండి. 25/4 అవుతుందా, చూడండి 25 అంటే మీరు చూడండి 4 4 జా 4 3 జా 4300 ఆన్సర్. 4300 పై ఆన్సర్. ఆప్షన్ నంబర్ బి చూడండి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ద కెపాసిటీ ఆఫ్ ఏ సిలిండర్ ట్యాంక్ ఈజ్ 6160 m3. ఇఫ్ ద డయామీటర్ ఆఫ్ బేస్ ఆఫ్ ద ట్యాంక్ ఈజ్ 28 meter, దెన్ ఫైండ్ ద డెప్త్ ఆఫ్ ద ట్యాంక్ ఇన్ మీటర్స్ అన్నాడు. చూడండి ఇప్పుడు. సో దిస్ ఈజ్ సిలిండర్, వాల్యూమ్ ఇచ్చినాడు 6160. నెక్స్ట్ ఏమి ఇచ్చినాడు, రేడియస్, దిస్ ఈజ్ ఆర్, దిస్ ఈజ్ ఆల్సో ఆర్, దిస్ ఈజ్ హైట్. ఏమన్నాడు, రేడియస్ డయామీటర్ ఇచ్చినాడు. డయామీటర్ ఇక్కడ నుంచి కూడా ఆరే కదా. r ఈజ్ ఈక్వల్ టు d/2. r ఈజ్ ఈక్వల్ టు d/2 అంటే r వాల్యూ ఎంత, d వాల్యూ ఎంత, 28/2 అంటే 14. 28/2 అంటే 14 అనమాట. ఇప్పుడు ఏం కనుక డెప్త్ ఆఫ్ ద ట్యాంక్ కనుక. డెప్త్ ఆఫ్ ద ట్యాంక్ అంటే ఈ డెప్త్ మొత్తం అంటే హైట్ కనుక్కోవాలి ఇక్కడ. సో ఇప్పుడు చూడండి వాల్యూమ్ ఏం ఫార్ములా, πr² × h. 6160 ఇదే మనకి ఇచ్చింది. పై వాల్యూ 22/7. ఆర్ వాల్యూ ఎంత, 14. 14 2 టైమ్స్ ఉంది, 14 × 14. హెచ్ వాల్యూ తెలియదు, అలా పెడదాం 6160. సో 7 1 జా 7 2 జా. నెక్స్ట్ ఇప్పుడు 11తో క్యాన్సిల్ చేద్దాం. 11 2 జా 11 5 జా 55. 11 5 జా 55. 61లో 55 పోతే ఎంత, 6. పక్కన 6 ఉంది కదా, 60. 11 6 జా 66, 560 వచ్చేసింది. ఇప్పుడు చూడండి నెక్స్ట్ 14 1 జా 14 4 జా అంటే 40 జా. నెక్స్ట్ 2 1 జా 2 1 జా క్యాన్సిల్. 4 10 జా 40 కదా. హెచ్ ఈజ్ ఈక్వల్ టు ఎంత, ఫైనల్ ఆన్సర్ 10. ఆప్షన్ నంబర్ బి చూడండి. ఆప్షన్ నంబర్ బి. ఓకే, ఇవి మనకి ప్రీవియస్ ఇయర్స్లో అడిగిన మోడల్స్ అన్నీ అవే ఉన్నాయి. మీరు ఒకసారి నేను ఈ పీడిఎఫ్ క్వశ్చన్స్ మన టెలిగ్రామ్ ఛానల్లో నేను సెండ్ చేస్తాను. ఒకసారి వెళ్ళి జాయిన్ అవ్వమ్మా. టెలిగ్రామ్ ఛానల్లో కూడా లింకప్ ఆల్రెడీ నేను
బుక్స్ సెండ్ చేసి ఉంచాను. ఎవరైతే కావాలనుకున్నా వెళ్ళి చూడండి, ఒకసారి సెర్చ్ చేసి వెళ్ళండి. అదేవిధంగా మన డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తే వెళ్ళి జాయిన్ అవ్వండి. ఓకే, ఇది మన సిలిండర్ యొక్క క్వశ్చన్స్ అనమాట, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, అదేవిధంగా ఇప్పుడు ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ అనమాట. ఎవరైతే మన వీడియోస్ చూస్తున్నారో ఫస్ట్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, అంతకు మించి ఇంకేముంది, ఫైనల్గా ఏం చెప్పాలంటే సెలక్షన్ పోస్టులు పడ్డాయి, ఎస్ఎస్సి సెలక్షన్ పోస్టులు, దాని నుంచి కూడా ఒక వీడియో వస్తుంది, వెళ్ళి చూడండి ఒకసారి. నేను చెప్తాను, మన ఛానల్ అప్డేట్లో ఉంటుంది. అదేవిధంగా స్టెనోగ్రాఫర్ కూడా పడింది, అది కూడా ఒకసారి నీట్గా డిస్కస్ చేద్దాం. ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ స్టెనోగ్రాఫరు ఇప్పుడుండే నోటిఫికేషన్లు, నెక్స్ట్ సెలక్షన్ పోస్టులు పడ్డాయి అన్నమాట. ఓకేనా, సిడిఎస్ కూడా డిగ్రీ బేస్ మీద వాళ్ళకి నేను ఆల్రెడీ వీడియో చేసి పెట్టా, వెళ్ళి చూసుకోండి. ఫ్రెషర్స్ ఎవరైతే ఫ్రెషర్స్ ఉన్నారో 17th వరకు డేట్ ఉందన్నమాట, వెళ్ళి అప్లై చేయండి. ఫీజు 200 రూపీస్ మాత్రమే. ఓకేనా, స్టెనోగ్రాఫర్ నెక్స్ట్ వీడియో వస్తుంది మీకు. ఓకే, థ్యాంక్ యూ.